మీరు కరిజ్మా వెహికల్ మళ్ళీ రీస్టోరేషన్ చేసే అవకాశం ఉందా? ప్యాషన్ ప్లస్ కి ఈ ఓరింగ్ తీసేయడం వల్ల ఏమైనా నష్టమా? లైక్ చేసా, కామెంట్ చేసా, మా క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు. మా కాడ హంకు రీస్టోరేషన్ చేయలేకపోతున్నాం. సిబి ట్రిగర్ డాష్ ఏమైనా చేయగలుగుతారా? అయితే ఈ ప్రాబ్లానికి ట్యాంక్ లో పెట్రోల్, కార్బొరేటర్ లో పెట్రోల్ తీసేస్తే మంచిదే కదా. హలో భయ్, అందరూ మంచుకోండి. డైలీ వీడియో 213 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 2:2 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 20/11/2024. ఈ రోజు వర్క్ అయితే మీకు ఆల్మోస్ట్ పిడిరాల వెహికల్ అనేది పక్కన పెట్టాను. హైదరాబాద్ వెహికల్ అనేది వర్క్ ప్రెజెంట్ చేస్తాను. అయితే మీరు ప్రెజెంట్ ఏం చేస్తారంటే పిడిగిరాలు వర్క్ చూసేయండి భయ్య. ఆల్మోస్ట్ ఒకే ఒక్క సామాన్ మీద బండి పెండింగ్ లో పక్కన పెట్టినాను. హైదరాబాద్ వెహికల్ కానీ వర్క్ స్టార్ట్ చేశాను. అది కానీ మీకు తర్వాత చెప్తాను. ముందు పిడిగిరాల వెహికల్ అయితే చూసేయండి. మనకి పిడిగిరాల వెహికల్ అనేది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ భయ్య. ఏ విధంగా కంప్లీట్? బండి కార్బొరేటర్, గేర్బొరేటర్ అన్ని రాత్రి బిగించేసాను. జస్ట్ ముందర డిస్క్ పైప్ ఒకటేసి, డిస్క్ ఆయిల్ ఫ్లోటింగ్ చేసి, బండికి ట్యాంక్ వేసి, బండి స్టార్ట్ చేసి వితౌట్ ప్యానల్తో ఒక వీడియో షూట్ చేసుకోవాలి. దేనికి? మన ఇన్స్టాగ్రామ్కి. ఓకేనా, ఇన్స్టాగ్రామ్కి ఒక వీడియో షూట్ చేసుకోవాలి. తర్వాత మనం బాడీ ప్యానల్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్యానల్స్ అన్ని ఎక్కించిన తర్వాత మరొక వీడియో షూట్ చేసుకోవాలి. ఓకే, మీకు ఐడియా వచ్చింది. మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమైపోద్ది. ఓకేనా, ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ బండి సామాన్ డిస్క్ పైప్ అనేది ఈరోజు సాయంకాలం కానీ రేపు సాయంకాలం కానీ వచ్చేస్తుంది. ఈ బండి ఈ బండి అవ్వదు కానీ ఈ బండి సామాన్ వచ్చే లోపల మనకి ఏదైతే హైదరాబాద్ వెహికల్, ఈ వెహికల్ సంబంధించిన సామాన్ కానీ సెట్టింగ్ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ ఈ బండి చూపిద్దాం. పిడిగిరాల వెహికల్ ఏడు వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కార్బొరేటర్ కానీ వేసాను. బండి కానీ నేను సెల్ఫ్ కొట్టాను. బండి అయితే స్టార్ట్ చేయలేదు, ఇంకా పెట్రోల్ వదలలేదు లోపలికి. అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బండి మొత్తం కంప్లీట్ అంటే ముందర డిస్క్ బ్రేక్ పైప్ వేస్తేనే ప్యానల్స్ ఎక్కించేంతవరకు అయితే ఈ బండి అయితే ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా, పిడిగిరాల వెహికల్ అనేది జస్ట్ ఇంకో 2-3 అవర్స్ వర్క్ ఉంటుంది అంతే. అది ఓకే భయ్య, పిడిగిరాల వెహికల్ చూసారు కదా. జస్ట్ ఒక డిస్క్ పైప్ వస్తే డిస్క్ ఆయిల్ ఫ్లోటింగ్ చేసిన తర్వాత డిస్క్ ఓకే అయిన తర్వాత బండి స్టార్టింగ్ పెట్టి ఆల్ ప్యానల్స్ బిగించేస్తే ఆడకి పని అయిపోద్ది. అయితే పైప్ వచ్చే లోపల ఆల్ ప్యానల్స్ ఫిట్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. అయితే మరి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఒక బండి స్పేర్ పార్ట్స్ ఒక వీడియో, బండి వితౌట్ ప్యానల్స్ తో ఒక వీడియో, ప్యానల్స్ బిగించిన తర్వాత మరొక వీడియో, ఫైనల్ అవుట్పుట్ మరొక వీడియో అనేది మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం. మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత మనకి ఇన్ని వెహికల్స్ మనకి పెయింటింగ్ రావడానికి కారణం. అందుకని చెప్పేసి దాన్ని వదిలేయకుండా ప్యానల్స్ బిగించుకుంటే పైప్ వచ్చిన తర్వాత మొత్తం ఒక వీడియో వితౌట్ ప్యానల్ తో ఒక వీడియో షూట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ వేసుకొని మళ్ళీ ప్యానల్స్ బిగించిన తర్వాత ఇంకో వీడియో ఇన్స్టాగ్రామ్ వేసుకొని అలా చేస్తాం. కాబట్టి అందుకని ప్యానల్స్ అయితే బిగించుకుంటా పక్కన పెట్టేశాను. అయితే హైదరాబాద్ వెహికల్ కానీ వర్క్ స్టార్ట్ చేశాను భయ్య. ఆల్మోస్ట్ పెయింటర్ కానించి సామాన్ ఏమైనా మొత్తం తీసుకొచ్చేసాను. ఈ రోజు ఉదయం రాగానే సామాన్ కానీ సెట్ చేశాను. అయితే హైదరాబాద్ వెహికల్ చూసేయండి భయ్య. ఓకే భయ్య, చూడండి మన కరిజ్మా వెహికల్ వర్క్ అనేది స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ పెయింటర్ గడ వేసి బ్యాక్ మడ్ గడ కానీ తీసుకొచ్చి దీని మీద ఒక షార్ట్ వీడియో కానీ చేశాను. చూడండి, చూస్తానికి ఏముంది. ఆల్మోస్ట్ మనం ఆ రోజు ఎప్పుడు పోయిన తిరుమల పోయే ముందు ఓపెన్ చేసింది. ఈవిడ ఆల్మోస్ట్ కొని చూసుకుంటే మొత్తం పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. మనం వెనకాల చైన్ కిట్టు, స్టే బుష్లు మొత్తం తెచ్చిపెట్టేస్తున్నాం. అయితే ఈ బండికి వెనకాల స్టే అన్ని ఏడ ఎక్కించాలి, బ్యాక్ మడ్గాడు, షాకబ్దాలు అన్ని ఏడ ఎక్కించాలి. మిగతా వర్క్ అనేది అక్కడ తీసుకెళ్ళిపోతాం. ఈ ప్యానల్స్ ఎక్కించే ముందర అసలు ప్యానల్ చూద్దామండి. ఓకే భయ్, చూడండి ఈరోజు మార్నింగ్ అయితే ప్యానల్స్ కానీ మొత్తం సెట్ చేశాను. ముందర డోమ్ అయితే సెట్ చేయలేదు. డోమ్ ఎందుకు సెట్ చేయలేదంటే చూడండి, ఇదే హైదరాబాద్ వెహికల్ సామాను ఇవన్నీ. ఓకేనా, ట్యాంక్, సీట్ ప్యానల్, సైడ్ డోర్లు, సీట్ రింగ్, పుట్రస్ ప్లేట్లు, షాకబ్దాలు అన్నీ హైదరాబాద్ బండి. ఇంజన్ కిల్స్ వచ్చి మొత్తం మనకి ఈ వెహికల్ గురించి నాకు చెప్పేసాను మీకు. ఈ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ మనం బండిలో బిగియాల్సింది ఇదే. ముందర డిస్క్ పైప్ ఒకటి రావాల్సింది. డిస్క్ పైప్ వచ్చి డిస్క్ కండిషన్లో తెచ్చేస్తే ఈ బండి కానీ వర్క్ మిగతా ప్యానల్స్ కానీ ఎక్కించేయచ్చు. ఓకేనా, ఇంజన్ స్కూప్ కానీ ఆర్టీసీ కొరియర్ ఉంది, పోయి తీసుకురావాలి. ఇది ఈ కస్టమర్ తెచ్చిన ఇంజన్ స్కూప్ కానీ ఉంది. అంటే ఈ బండి హైదరాబాద్ బండి, ఏ బండి సామాన్ ఆ బండికే వాడతాం అనుకోండి, ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే ఈ బండి రెడీ అయిపోయింది. ఈ బండి సామాన్ అనేది ఇక్కడ డివైడ్ చేసాం. ఈ బండి సామాన్ కానీ సెట్ చేసుకున్నాం. ముందర డోమ్ ఎందుకు సెట్ చేయలేదు? ముందర డోమ్ సంబంధించిన ప్యానల్స్ కానీ ఇక్కడ పెట్టాను. ఆడ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసాను. ఎందుకనంటే దీని లోపల స్పాంజ్లు వస్తాయి చూసారా, ఆ స్పాంజ్లు ఏమైనా ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దాకా చెప్పిన డిస్క్ పైపు, కార్బొరేటర్ అయితే ఎవరికి చెప్పాను, వాళ్ళకి కానీ స్పాంజ్లు అడిగాను. స్పాంజ్లు ఎక్కడ దొరుకుతున్నాయా భయ్యా అన్నారు. అయితే ట్రై చేస్తాను. ఎప్పటి వరకు? ఈ బండికి కాదు, ఈ బండికి కార్బొరేటర్ వచ్చేంత వరకు ట్రై చేస్తాను స్పాంజ్లు. ఆ తర్వాత ఇంకా స్పాంజ్లు రానట్టయితే ఇతోటి స్పాంజ్తోనే డోమ్ సెట్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ పెయింట్ బండి విషయంలో అనుకో కాంప్రమైజ్ లేదు. వెయిట్ చేస్తాం. ఏది సామాన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం, కస్టమర్ని వెయిట్ చేపిస్తాం. ఇది మామూలు రిపేర్ బండి కదా. ఈ ట్యాంక్ డోర్లు, ప్యానల్స్ అన్ని కొత్త వేసినా ఇది రిపేర్ బండి లెక్కలోకి చూస్తా. ఇది ఫుల్ రిస్టోరేషన్ బండి లెక్కలో చూస్తా. ఈ బండి ఎవరు ఓపెన్ చేసినా సరే ఈ సామాన్ ఎందుకు ఇలా వేసాడు అనే మాట రప్పాను. ఈ సామాన్లో ఇది రిపేర్ వెహికల్ కిందే చూస్తాను. ఓకేనా, రిపేర్ వెహికల్ అనేది ఒక విధంగా చూస్తా, ఫుల్ రిస్టోరేషన్ వెహికల్ అనేది మరొక విధంగా చూస్తాను. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇక్కడ ఫుల్ రిస్టోరేషన్ వెహికల్లో కంపల్సరీగా బ్యాక్ మడ్గాడు కొత్తది వేస్తే రాల్సిందేను. అయితే ఆల్మోస్ట్ చెప్పాను కొత్త మడ్గాడు దొరకడం అని చెప్పేసి. కస్టమర్ ఒప్పుకుంటే పాత మడ్గాడే పెయింటింగ్ చేపిస్తాను మీకు.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే కొత్త మడ్గాళ్ళే వేస్తున్నాను, తెప్పిస్తున్నాను బ్లాక్లో అయినా సరే, కస్టమర్లు కానీ ఎక్కువ ఖర్చు పెట్టుకొని. ఓకేనా, ఇది మనకి హైదరాబాద్ సామాన్ అయితే సెట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చి వెనకాల స్టే ఎక్కించుకొని ఆ బండి అనేది ఏడ తీసుకొచ్చేస్తా, ఏడగాని ఇవన్నీ ఖాళీ చేస్తా ఇక్కడ నుంచి. ఇండిగడ్డలని తీసి పక్కన పెట్టేసి ముందర అడ్డెడ్ డోమ్ అనేది తర్వాత సెట్ చేసుకుందాం. ఓకే భయ్య, హైదరాబాద్ వెహికల్ చూసారు కదా, హైదరాబాద్ వెహికల్ అనేది ఆ షాప్ లో ఉంది. ఆ షాప్ లో బ్యాక్ సెక్షన్ మొత్తం బిగించేస్తాను. ఈ షాప్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ముందర ఫోర్క్లు, ఇంజిన్ లో క్లచ్ ప్లేట్లు, ఇంకా చాలా ఉంది. ఆ హైదరాబాద్ వెహికల్ కానీ కార్బెటర్ ఫ్రంట్ డిస్ప్లేట్ కానీ రావాల్సి ఉంది. ఈ లోపల బాడీ వర్క్ ఉంది కదా భయ్య, చేస్తాను అయిపోద్ది. మనకి ఈ బాడీ వర్క్ చేసే లోపల మళ్ళీ హైదరాబాద్ సంబంధించిన మళ్ళీ పైప్ వస్తుంది. మళ్ళీ హైదరాబాద్ బండి పక్కన పెట్టి మళ్ళీ ఇప్పటికాల వెహికల్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అందుకని ఖాళీ లేకుండా, ఎందుకంటే శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవు ఉంది, గుర్తించండి. మళ్ళీ ఆ 3 రోజులు వచ్చి నన్ను ఇబ్బంది పడవండి, 3 రోజులు సెలవు ఉంది. అందుకని చెప్పేసి అంటే ఈ రోజు హైదరాబాద్ వెహికల్ ఎంతవరకు అయితే అంతవరకు, రేపు ఆ పైప్ వచ్చేంత వరకు ఎంతవరకు వర్క్ అయితే అంతవరకు వర్క్ చేస్తాను. నాకు తెలిసి పైపు డిస్ప్లేటు ఒకే పార్సల్ లో రావచ్చు, అంటే ఒకే టైం రావచ్చు. అందుకని 2 ఏపీఎస్ ఆర్టీసీగా కాబట్టి వేసేది ఒకే టైంలో రావచ్చు. అయితే ఫస్ట్ పిడిగాల వెహికల్ రెడీ చేస్తాను. పిడిగాల వెహికల్ ఏముంది 3 అవర్స్ వర్క్, నాకు చెప్పాను కదా మీకు, 3 అవర్స్ వర్క్ లో పిడిగాల వెహికల్ అనేది రెడీ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకేముంది, శనివారం వస్తా అని చెప్పారు వాళ్ళు కస్టమర్ వాళ్ళు. శనివారం వస్తే తాళం ఏ రోజు కాడ ఇచ్చేసి వెళ్తాను, బండి తాళం వాళ్ళు బండి అయితే డెలివరీ చేస్తారు. సో మంగళవారం కానీ వస్తే డైరెక్ట్ నేనే ఉంటాను మంగళవారానికి, మీరు గుర్తించండి. అది ఇక్కడైతే షాప్ లో వెహికల్ మొత్తం కంప్లీట్ పోయా, ఇంకే వెహికల్స్ ఏం లేదు. ఆల్మోస్ట్ మనం సిబి ట్రెగర్ చెప్పాం కదా నా ఫుల్ రిజిస్ట్రేషన్, ఆయన ఇప్పుడు 35,000 కొట్టాడు. నేను కొట్టమని చెప్పింది 50,000, 35,000 చెప్పాడు. కాబట్టి ఈ రోజు కంపెనీకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నా. భయ్యా నాకు కరిజ్మా సిబి ట్రెగర్ స్పేర్ పార్ట్స్ కావాలి, మీకు అపాయింట్మెంట్ ఇస్తే. ఆఖరికి నేను కానీ వాళ్ళ కాడ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు చెప్పిన టైంకి పోయి నేను స్పేర్ పార్ట్స్ ఆర్డర్ చెప్పుకుంటున్నాను. మీరు ఆలోచించండి, మీకు అపాయింట్మెంట్ లేదంటే నేను ఉదయం 10 గంటలకు ఫోన్ చేస్తే 1 గంటకు రమ్మని చెప్పారు. ఇప్పుడు టైం 2 అయింది కాబట్టి ఇప్పుడు ఒకేసారి వీడియో షూట్ చేసుకుని అటు వెళ్ళి ఆ సామాన్ ఆర్డర్ పెట్టేసి అటు నుంచి అటు భోజనానికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను. ఓకేనా, అయితే 2 సెట్లు చెప్తామని. అయితే ఇక్కడ ఒకటి వచ్చిన సిబి ట్రెగర్ రెడ్ కలర్ బండికి ఫుల్ ఇంజిన్ మొత్తం బాడీలో సామాన్ చాలా పడుతుంది. నా బండి చూసారా, టైర్లు లేదు, ఇంజిన్ లేదు, బాడీలో ప్లాస్టిక్ సామాన్ డ్యామేజ్ ఎక్కడ లేదు, అసలు నా బండిలో రిపేర్ లేదు భయ్యా. నాది పర్ఫెక్ట్ రన్నింగ్ వెహికల్, నాది కొత్త బండి ఫీలింగ్ రావాలి నాకు, చూస్తే తోలితే వస్తుంది దానికి చూస్తే. అందుకని నా బండి రెడ్ కలర్ బండి ఏంటంటే అసలు చూసినా ఫీలింగ్ లేదు, తోలినా ఫీలింగ్ లేదు, ఏదీ లేదు దాంట్లో. అందుకని దానికి అంత ఖర్చు చెప్పాను. అయితే ఒకటి భయ్య, లేట్ అయినా సరే నేను ఫిక్స్ అయ్యాను ఈ విధంగా చెయ్యాలి అంటే ఆ విధంగా చేసి తీరుతా. షోరూమ్ బండి మళ్ళీ పెట్టాలంటే పెడతాను. ఇదే బండికి 90,000 ఎందుకని కానీ కొంతమంది మనసులో అనుకునేస్తుంటారు. నేను అనుకోలేదు, ఎందుకంటే 90,000 కావాలి, పెట్టాలి, పెడితే నా అవుట్పుట్ నేను ఈగలుతాను, ఆ డ్రైవింగ్ అని ఈగలుతాను. ఓకేనా, ఇప్పుడు నా బండికి సర్వీస్ ఛార్జీ లేకుంటే మాక్సిమం 30,000-40,000 కార్బెటర్ గానే వేసుకోవాలి. నా బండికి రెడ్ కలర్ బండికి కార్బెటర్ లేదు, నా బండికి కార్బెటర్ వేయాలి. ఓకేనా, అది. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే కామెంట్ చూద్దామా భయ్య. ఫస్ట్ కామెంట్ గా చూసుకుంటే మీరు కరిజ్మా వెహికల్ మళ్ళీ ఫుల్ రిజిస్ట్రేషన్ చేసే ఐడియా ఏమైనా ఉందా, లేకపోతే కొత్త బండ్లు ఏమైనా రిలీజ్ అవుతాయా? కొత్త బండ్లు రిలీజ్ కావు, ఫుల్ రిజిస్ట్రేషన్ నేను చేస్తానంటే జనవరిలో చెప్పాను భయ్య. 2 బండ్ల నుంచి 5 బండ్ల దాకా చేస్తాను 2025లో అని చెప్పాను. ఎందుకు చేస్తాను చెప్పాను, నా కాడ కొన్ని మెటీరియల్ స్టాక్ అనేది ఉండిపోయింది కాబట్టి ఆ స్టాక్ అనేది నార్మల్ రిపేర్ బండ్లకి యూజ్ చేయకుండా ఫుల్ రిస్టోరేషన్ బండ్లకి యూజ్ చేద్దాం అనేది పక్కన పెట్టాను. మీకు అప్పటికి నేను చెప్పిన రేటుకి మీరు పెట్టుకోగలుగుతారంటే 2025 ఫిబ్రవరిలో ఏదైతే ఈ 2 సిబి ట్రిగర్లు అయిపోయిన తర్వాత కరిజ్మా సామాన్ అన్ని వచ్చుంటే అప్పుడు చేద్దాం. ఓకేనా, అది డెఫినెట్ గా చేద్దాం. అయితే మళ్ళీ సామాన్ రిలీజ్ చేస్తారని ఒక ఆశ ఉంది నాకు, ఎందుకంటే చేయొచ్చు, పార్ట్ నెంబర్ చేంజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయొచ్చు, చేయకపోయినా మనం ఏం చేయలేం. ఎక్కడో ఒకటి బ్లాక్ లో దొరకద్ది, 2 బండ్లకి అయితే నేను తెప్పిస్తాను సామాన్. అది కాస్ట్ అనేది తర్వాత అయితే వెయిట్ చేసి తర్వాత ఎంత పడుతుంది ఏందని చూసుకోవాలి. అయితే చాలా మంది చేస్తున్నారు కదా భయ్య, పూణేలో వాళ్ళంతా చేస్తారు. ఎలా చేస్తారు భయ్య, వాళ్ళు వెహికల్స్ చూడండి భయ్య, మీరు చూస్తే మీకు తెలియదు, చూస్తే అన్ని కొత్తలాగే అనిపిస్తుంది, కొత్తవి కాదు. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఆ వీడియో నాకు సెండ్ చేయండి. పలానా వాళ్ళు చేస్తున్నారు, నిన్న ఒక సెండ్ చేశారు ఎల్లో కలర్ బండి, వాళ్ళు సెంటర్ స్టాండ్లు కానీ సైడ్ స్టాండ్లు కానీ ఆఖరికి బ్రేక్ క్యామ్లు కానీ సైలెన్స్ ఉన్న కవర్లు కానీ ఏం ఓపెన్ చేయరు. వాళ్ళు పైన ప్యానల్స్ చూపిస్తారు భయ్యా. నేను చూడండి ఇన్నర్ పుట్ అవుట్ పుట్ అన్ని చూపిస్తాను. నేను వేసిన బోర్డులు గీళ్లు అన్ని ప్రతి ఒక్క వస్తువు కానీ చూపిస్తా. వాళ్ళు అన్ని చూపిరే, అన్ని చూపిమని చెప్పండి. లేకపోతే నేను వేసిన సామాన్ అన్ని వాళ్ళు ఏమని చెప్పండి, ఆల్ ఒరిజినల్ ప్యానల్స్ ఏమని చెప్పండి. అప్పుడు చెప్పండి హరి నీకంటే వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్పండి. అప్పుడు ఏంటారు, నేను చూస్తున్నాను కదా భయ్య, అంతేం లేదు. కొంతమంది ఏంటంటే మోసపోతున్నారు, వాళ్ళు మోసపోతున్నారు అనలేదు, వాళ్ళు ఇష్టపడి ఇచ్చుకుంటున్నారు. ఓకే, దాని గురించి అయితే నేను ఎందుకు చేయనంటే నాకు తగ్గ సామాన్ని దొరకడం లేదు. ఎప్పుడైనా సరే నాకు తగ్గ సామాన్ని దొరికితే నేను ఫుల్ రిస్టోరేషన్ చేస్తా, లేకపోతే చేయను. ఓకే, దాన్ని గుర్తించండి. అయితే మీరైతే వెయిట్ చేయండి, చూద్దాం ఫిబ్రవరిలో. అదే 2 బండ్లు ఉన్నాయి, 2 బండ్లు ఒక బండి స్టార్ట్ చేస్తాను చూసుకోండి. కాస్ట్ మీరు పెట్టుకోగలుగుతానంటే ఇప్పుడు ఈ కాస్ట్ ఈ బ్లాక్ లో సామాన్ ఎందుకు తెప్పిస్తున్నానంటే
బయట దేశంలో ఉన్న వాళ్ళు కొంతమంది మన ఇండియాకి వచ్చినప్పుడు కావాలి అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదంటే 1 నెల జీతం లేదా 2 నెలల జీతం అనుకుంటారు, అంతకంటే ఎక్కువ అనుకోరు. మనం లేదంటే రోజువారీ జీతంలో కష్టపడేవాళ్ళు కాబట్టి కొద్దిగా టైట్ అనిపిస్తుంది. బయట దేశంలో ఉన్న వాళ్ళకి 1.5 లక్షలు 2 లక్షలు పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, వాళ్ళ కోసమే సామాన్ అనిపిస్తుంది. దాంట్లో మీ వెహికల్ గా ఉండొచ్చు, మీరు డబ్బు కాదనుకుంటే అదే అవుట్పుట్ ఇస్తారు. ఓకే బై ఇంక నెక్స్ట్ టైం చేసుకుంటే ప్యాషన్ ప్లస్ కి హెడ్ ఓరింగ్ అండ్ ఐరన్ వాష్ వస్తుంది కదా, ఈ రెండు తీసేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా? ఎందుకంటే 2 times గ్యాస్ కిట్ పోయింది కాబట్టి. భయ్యా ఈ ప్యాషన్ ప్లస్ వెహికల్ కి ఈ రబ్బర్ ఓరింగ్ అండ్ ఐరన్ ఓరింగ్ కంపల్సరీగా వేయాలి. మీకు 2 times గ్యాస్ కిట్ అనేది ఎందుకు పోయింది? ఎగ్జాక్ట్ గా ఐరన్ ఓరింగ్ అనేది ఒరిజినల్ ఓరింగ్ దొరకదు, ఒరిజినల్ వాషర్ దొరకదు. ఆ వాషర్ తీసుకొచ్చేయండి. లేకపోతే వాషర్ పల్సంగా ఉండాలి, లావు ఉంటాయి. కొన్ని టాప్ కంపెనీలు అలాంటి కంపెనీలు వస్తాయి, లావు ఉంటాయి. ఏగుడ్డు ఒరిజినల్ వాషర్ దొరకదు, షోరూమ్కి వెళ్ళి తెచ్చుకోండి. లేకపోతే మీరు తెచ్చిన వాషర్ బాగా ఎవ్రీ పేపర్ పెట్టి రుద్దండి. పల్సంగా రావాలి. పల్సంగా ఎలా రావాలి? ఏదైతే బోర్ హోల్లో మనం కూర్చొని పెట్టినప్పుడు బోర్ హోల్లో ఎగ్జాక్ట్ గా కొద్దిగా అంటే 60% బోర్ హోల్లోనే మునిగిపోవాలి, 40% మాత్రం పైకి ఉండాలి. ఓకే అలా చేయండి, ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం సెట్ అవుతుంది. ఇదేం లేదు, మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే బట్టి ఉంటుంది. అంతేగాని కంపల్సరీగా ఓరింగ్ అనేది ఆ ప్లేస్ లో వేయాల్సిందే. లేదు భయ్యా మేము ఓరింగే తీసేయాలనుకుంటున్నాం అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే బోర్ అనేది హెచ్ఎఫ్ తీసుకొచ్చుకోండి, లేకపోతే ఫ్యాషన్ ప్రో తీసుకొచ్చి ఫ్యాషన్ ప్రో బోర్ వేసి బ్లాక్ కలర్ హెడ్ గ్యాస్ కట్ వేసుకొని హెడ్ బిగించండి. ఇప్పుడు ఓరింగ్లు గీరింగ్లు ఏం పెట్టబల్లే, గ్యాస్ కట్ వేస్తారా, హెడ్ బుష్ 2 వేస్తారా, హెడ్ కి బోర్ కి లపక్ అంత అయిపోయింది. భయ్యా ఇంక నెక్స్ట్ కామెంట్ గా చూసుకుంటే మేము లైక్ చేసాం, కామెంట్ చేసాం. మా సుజుకి యాక్సెస్ కి మీరు ఆన్సర్ చెప్పలేరు. ఏం చెప్పేది భయ్యా, నేను ప్రతి వీడియోలో ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నాను. ఇవన్నీ కంప్లైంట్ వెహికల్స్, కంప్లైంట్స్ మెకానిక్ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, మైలేజ్ రావడం లేదు అన్నారు. మైలేజ్ రావడం లేదంటే నేను ఏం చెప్పమంటారు? కార్బోరేటర్ క్లీన్ చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకు రావడం లేదు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఇవన్నీ సాల్వ్ చేసిన తర్వాత వస్తారో లేదో గ్యారంటీ లేదు. నేను నోటి మాటలో ఏం చెప్పమంటారు? నేను ఇటీవల చెప్పాను కొన్ని వీడియోస్ లో, కానీ కొన్ని చెక్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేయను, అవన్నీ పిన్ చేయను అని చెప్పాను. ఇప్పుడు ఈ కామెంట్ ఎందుకు పిన్ చేస్తారంటే మీరు ఫీల్ అవుతా చెప్పారు, అందుకని చెప్పేసి పిన్ చేయడం జరిగింది. ఇవన్నీ చెక్ చేసుకుని చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ నోటి మాటలో చెప్పలేము, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా భయ్ ఇంక నెక్స్ట్ కామెంట్ గా చూసుకుంటే మా హంకు ఫుల్ రిస్టోరేషన్ చేద్దాం అనుకున్నాం, చేయలేకపోతున్నాం. మీరు సిబిజెడ్ కానీ సిబి ట్రిగర్ కానీ డాషర్ కానీ ఏమన్నా చేయగలుగుతారా? అయితే భయ్య నేను ప్రెజెంట్ ఈ బండ్లు చేసే బండ్లు కాదు భయ్, ఈ మీరు చెప్పిన 4 బండ్లు ఏ బండ్లు చేసే బండ్లు కాదు. అయితే ఇప్పుడు సిబి ట్రిగర్ అనేది రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఎందుకు చేద్దాం అని అనుకున్నానంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా నా బండి ఉంది భయ్య. ఇప్పుడు నా బండి బ్లాక్ కలర్ బండి ఉంది, నా బండి బ్లాక్ కలర్ బాల్సిన ప్యానల్స్ అని తెప్పిస్తాం. ఓకేనా, ప్యానల్స్ అంటే కొన్ని ఉంటాయి భయ్య, మీకు రేపు వచ్చిందా చూపిస్తానండి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు బ్లాక్ కలర్ ఐటమ్ అనేది బ్లాక్ కలర్ కొట్టిస్తాం. కొన్ని ప్లాస్టిక్ ఐటమ్ కలర్ వెనకాల మడ్గాడు ఉంది, కలర్ కొట్టిలాం, కొట్టించిన అది ఎక్కువ రోజులు నిలబడదు. అది ఇప్పుడు హైదరాబాద్ బండి కొట్టించిన అది ఎక్కువ రోజులు నిలబడదు. ఇప్పటికీ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది చూస్తానికి. తర్వాత ఉండదు, అది ఒక 6 నెలలకి 7 నెలలకి మొత్తం ఊడిపోద్ది కొన్ని రోజులకి. ఈ కొత్త మడ్డాడు అలా కదా, అలాగే ఉంటుంది. అలాగని మనం సిబి ట్రిగర్ కి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్ లో పెయింటింగ్ కొట్టిలేం, అవి కొత్త వేస్తే లుక్ ఉంటుంది. నేను బండి చేస్తే 2-3 years ఎలాంటి కంప్లైంట్ లేకుండా అనుకుంటా. పెయింటింగ్ కొట్టిన 6 నెలలకు 1 year ఊడిపోద్ది, మళ్ళీ బండి వరస్ట్ అయిపోద్ది. అది నాకు నచ్చదు. డబ్బు పెట్టే కాడికి పెడుతున్నాం, నీట్ గా చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చే బండిగా మీరు చాలా మంది చెప్తారు మా బండి మీ బండి తీసుకొచ్చి మొత్తం పెయింటింగ్ చేసి బిగించేస్తే ఈ రోజుకి నెలకు 2 నెలలకు 3 నెలలకు 6 నెలల వరకు బాగానే ఉంటది. ఆ తర్వాత వరస్ట్ అయిపోద్ది, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. 20,000 30,000 సర్వీస్ ఛార్జ్ ఉంటుంది, అది అట్లా అయిపోద్ది 1-2 రోజులకి. బ్యాడ్ నేమ్ అనేది అలాగే ఉండిపోద్ది. అందుకు కొన్ని చేయను అని అంటాను. ఇప్పుడు సిబి ట్రిగర్ గా ఎందుకు చేస్తానంటే నా బండికి సామాన్ తెప్పిస్తున్నా కదా, నా బండికి ఎలాగైనా తెప్పిస్తాను కదా. అదే విధంగా ఇంకొక సెట్ రెడ్ కలర్ ట్రిగర్ కి తెప్పించేద్దాం అని ఫిక్స్ అయ్యి, అంతమించి ఇంకేం లేదు. మామూలుగా నేను సిబి ట్రిగర్ అని చేసేవాడిని కాదు. కొన్ని ప్యానల్స్ దొరికితే చేయొచ్చు. అది ఏం ప్యానల్స్ కానీ ముందర హెడ్ లైట్ లో మ్యాట్ బ్లాక్ వస్తుంది. మ్యాట్ బ్లాక్ అని కదా, ప్లాస్టిక్ లాగే ఉంటుంది. మీకు ఎలా చెప్పాలి, జస్ట్ 1 second. ఓకే మీరు చూడండి, కరిస్మా డోర్ చూడండి. మనం దీనికి కావాలంటే పెయింటింగ్ చేయించుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, దీనికి పెయింటింగ్ చేయించుకోవచ్చు. దీనికి పెయింటింగ్ చేయడం వల్ల ఎక్కువ లైఫ్ నిలబడదు. మరొక సెకండ్, ఇప్పుడు ఇది ఉంది, ఇది కానీ బాగానే ఉంది. దీనికి పెయింటింగ్ చేయడం వల్ల నిలబడదు, ఇది కంపల్సరీ కొత్త వేయాలి. ఇలాంటివి కొన్ని సిబి ట్రిగర్ లో ఉంటాయి. ముందర హెడ్ లైట్ కానీ, సైడ్ డోర్లు కానీ, బ్యాక్ మడ్గాడ్ కానీ, మడ్గాడ్ మీద వచ్చే ఫ్లాప్ కానీ, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ పెయింటింగ్ చేయడం వల్ల తొందరగా ఊడిపోతాయి. అందుకేంటంటే కంపల్సరీగా ఏంటంటే ఇది మనం పెయింటింగ్ చేయించుకున్న బ్లాక్, ఇది పెయింటింగ్ చేపిద్దాం కాబట్టి ఈ కొత్త వేయాలి. కొంతమంది మెకానికల్ అంటే ఈ గానీ పెయింటింగ్ చేపించేస్తారు, ఏంటంటే ఒక 6 నెలలకు లేకపోతే తర్వాత పాడైపోతాయి. అది నాకు ఇష్టపడదు. ఒకటి నేను చేసిన కాడికి నా బండి అని అడిగి చేసుకోవాలి, లేకపోతే చేయకుండానే గమ్ముండిపోవాలి. ఓకే భయ్య, అది ఈ కామెంట్ కి ఆన్సర్. అయితే భయ్య ఇంక నెక్స్ట్ కామెంట్ గా చూసుకుంటే మీరు చెప్పినట్టుగా కార్బోరేటర్ లో పెట్రోల్ ఉంటే కదా కార్బోరేటర్ పాడేది.
ట్యాంక్ లో అండ్ కార్బొరేటర్ లో పెట్రోల్ తీసేస్తే ఏ ప్రాబ్లం లేదు కదా అన్నారు. భయ ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కార్బొరేటర్ లో పెట్రోల్ లేకపోతే కార్బొరేటర్ అనేది అల్యూమినియం కార్బొరేటర్, లోపల రాగి జెట్లు అల్యూమినియం కార్బొరేటర్ కొన్ని రోజులకి పొగటర్ రిలీజ్ చేస్తుంది. ఏం రిలీజ్ చేస్తుంది? పొగటర్ రిలీజ్ చేస్తుంది. ఆ పొగటర్ అనేది లోపల హోల్స్ లో బ్యాకిందంటే కార్బొరేటర్ పాడైపోద్ది. మీరు పెట్రోల్ ఉన్నా పాడైపోద్ది, పెట్రోల్ లేకపోయినా పాడైపోద్ది, అదే పెట్రోల్ అలాగే ఉన్నా పాడైపోద్ది, మీరు పెట్రోల్ మొత్తం తీసి పెట్టినా పాడైపోద్ది. దానికి ఇంత టైం అని ఉంటుంది. అది ఒక నెలకు రిలీజ్ అవుతా, లేకపోతే 6 నెలలకు రిలీజ్ అవుతా, సంవత్సరం రిలీజ్ అవుతా, నేను గ్యారంటీ చెప్పాను. అదే కార్బొరేటర్ అయితే ఆ పొగటర్ రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయ్యాలంటే కార్బొరేటర్ పోద్ది. మీరు ట్యాంక్ లో పెట్రోల్ తీసేయండి, కార్బొరేటర్ లో పెట్రోల్ తీసేయండి, కార్బొరేటర్ డ్రైగా పెట్టండి, ఆ పొగటర్ దాన్ని రిలీజ్ అయిందంటే పోద్ది. అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని ఎగ్జాక్ట్ గా చెప్పలేము భయ్య. రిలీజ్ అవుద్ది. మీరు కావాలంటే కొన్ని రోజులు కార్బొరేటర్ అలాగే ఓపెన్ చేసి పెట్టండి, పొగటర్ తెల్లగా పొగటర్ లాగా ఏర్పడుతుంది. కార్బొరేటర్ పెట్రోల్ ఉన్నా పెట్రోల్ లేకపోయినా మీరు మొత్తం తీసేస్తే సరే వస్తుంది. ఓకేనా, మనం టైం బాగాలేకపోతే కార్బొరేటర్ పోద్ది. ఓకేనా, మీ కామెంట్ బాగానే ఉంది. పెట్రోల్ తీసేసి ఓకే కదంటే పెట్రోల్ తీసినా సరే అల్యూమినియం కార్బొరేటర్ లో పొగటర్ అనేది ఏర్పడద్ది, రిలీజ్ అవుద్ది. అది వచ్చినప్పుడు పోద్ది. ఓకేనా, ఓకే. మీ టోటల్ గా అయితే కామెంట్స్ అయితే ఇది. మీ కామెంట్ ఏదో టైం మెన్షన్ చేయండి, మీకు నచ్చిన బిట్ గానీ టైం మెన్షన్ చేయండి. టోటల్ గా అందరూ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి భయ్య. డైలీ వీడియోస్ మీకోసమే చేస్తున్నాయి. నా షాప్ లో జరిగే ప్రతి ఒక్కటి మీకు చెప్తున్నాను కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి. ఓకేనా, అందరికి బై బై. గుర్తుపెట్టుకోండి, శనివారం ఆదివారం సోమవారం సెలవులో ఉన్నాను. ఆ టైంలో నన్ను డైరెక్ట్ గా వచ్చేవాడు. ఎప్పుడైనా సరే నన్ను కలవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసే రండి, డైరెక్ట్ గా రావండి. ఓకేనా, అందరికి బై బై.